V97 న్యూస్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జేసీఏ శ్రీకాకుళం మెయిన్ సేవలు అంతర్జాతీయ స్థాయిలో వినపడాలి. నూతన కార్యవర్గ పరిచయ వేదికలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుంట లక్ష్మీదేవి. మహబూబాబాద్ నుండి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా శశాంక్ బద్రి ఘనంగా సన్మానించిన జిల్లా అధికార యంత్రాంగం. పెండింగ్ లో ఉన్న మున్సిపల్ కార్మికులు డీఏలు, టీఏలు సెలవు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. జీవీఎంసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల ధర్నా. నాగార్జున సాగర్ లో ఆదివారం అర్ధరాత్రి గంజాయి పట్టివేత. మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయి పట్టుకున్న సాగర్ పోలీసులు. డీటెయిల్స్ చూస్తే బదిలీలు ఉద్యోగులకు సర్వసాధారణమని మహబూబాబాద్ నుండి బదిలీ కాబడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా నియమితులైన శశాంక్ అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నూతన జిల్లా కలెక్టర్ గా వీచేసిన అద్వైత్ కుమార్ సింగ్ కు స్వాగతం పలుకుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీ కాబడిన శశాంక్ కలెక్టర్ గారిని జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత కలెక్టర్ శశాంక్ మాట్లాడుతూ బదిలీలు ఉద్యోగులకు సర్వసాధారణమని పేర్కొన్నారు. తన హయాంలో సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయం, మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల నిర్మించుకోవడం సంతృప్తినిచ్చింది. జన్మనిచ్చిన తల్లి అందించిన ధైర్యం, తెగువ, పట్టుదల ప్రతి పనులను ముందడుగు వేయించిందని, కన్న తండ్రి నుండి నిజాయితీతో రాణిస్తూ అర్ధాంగి సహకారంతో తోడవడంతో తన వంతు కర్తవ్యం నిర్వహించారని పేర్కొన్నారు. జేసీఏ శ్రీకాకుళానికి పూర్వ వైభవం తీసుకొచ్చి సేవలను అంతర్జాతీయ స్థాయిలో వినిపించేలా ముందుకు సాగాలని నూతన అధ్యక్షుడు అనిల్ కుమార్ ను వారి కార్యవర్గ సభ్యుల్ని అభినందిస్తూ సేవలకు చిరునామాగా జేసీఏ శ్రీకాకుళం మెయిన్ ముందుండాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుంట లక్ష్మీదేవి స్థానిక వరం రెసిడెన్షియల్లో జరిగిన కార్యక్రమంలో తెలియజేశారు. అనంతరం ఫౌండర్ ప్రెసిడెంట్ జామి భీమశంకర్ నూతన కార్యవర్గ సభ్యుల్ని పరిచయం చేస్తూ భవిష్యత్ సేవా కార్యక్రమాల వివరాల్ని సభాముఖంగా తెలియజేశారు. నూతన అధ్యక్షుడు కూన అనిల్ కుమార్ మాట్లాడుతూ నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చిన జేసీ భీమశంకర్ రావుకి అలాగే నూతన కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞత తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని సేవా దృక్పథంతో నిర్వహిస్తామని తెలిపారు. జేసీఐ అన్నది ఫస్ట్ తీసుకొచ్చింది మన భీమశంకర్ గారు. 85లో మా భర్త అప్పుడు సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే అయితే 86లో ఆయన మనకి జేసీఐని తీసుకువచ్చారు. ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారానికి నన్ను కూడా పిలిచారు. నాకు అప్పుడు చాలా భయం, పక్కన ఉండే వాళ్ళతో మాట్లాడడానికే నాకు భయం లేదు. అలాంటిది నన్ను తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. నేనైతే మాట్లాడలేదు, అలాగే కూర్చొని మౌనంగా చూసుకొని ఉండిపోయాను. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 38 సంవత్సరాలుగా జేసీఐ అనేది మన శ్రీకాకుళంలో అంచెలంచెలుగా పెరుగుతూ
సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి ప్రెసిడెంట్ మారుతూ ముందుకు తీసుకువెళ్ళి మన శ్రీకాకుళానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కొత్తగా ఏర్పడిన వారు ఒక 5-6 పాలసీలు చెప్పారు. నిజంగా అవి చూస్తే జీవీఎంసీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల ధర్నా నిర్వహించారు. 3.5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మున్సిపల్ కార్మికులు డీఏలు, టీఏలు సెలవు బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమం తప్పదని కార్మిక నాయకులు అన్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా అరెగుండ్లు కొట్టుకునే నిరసన తెలియజేశారు. అనంతరం కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీ కార్మికుల కోసం హెల్త్ కార్డు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా హెల్త్ అనేది వారికి అందని ద్రాక్షగానే మిగిలిందని వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని తుంగలు తొక్కారని కార్మిక సంఘ నాయకులు మండిపడ్డారు. తక్షణమే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. నా పేరు పడాల రమణ, జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు. అయితే గత 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ కార్మికులకు కానీ పెడుతున్న సమస్యలు పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తా ఉంది. అందుకని జేఏసీగా ఏర్పడి సమస్యల పరిష్కారం కోసం సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకు దిగడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు పిలుస్తూ చర్చలు పెడితే కాలయాపన చేస్తుంది. ఇంతెత్తు కూడా 1 ఇంచు కూడా సమస్య పరిష్కారం వైపు ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. పైగా మున్సిపల్ కార్మికులకు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ప్రభుత్వం తప్పుడు ప్రకటనలతో ప్రజల్ని డబ్బు పెడతా ఉంది. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. మేము అడుగుతున్నటువంటి కోరికలు కూడా ఉత్తమ కోరికలు కాదు. మీరు గత ఎన్నికల సందర్భంలో కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, మీరు ఇచ్చేటువంటి హామీలను అమలు చేయమని అడిగితే ఇదేదో నేరలాగా భావిస్తారు. ఈ మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం తీసుకొచ్చి వెలుగులు నింపాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆకాంక్షించారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ నెల 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆయన అధ్యక్షతన ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణం తలపించే రీతిలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమ వివరాలు తెలియజేసేందుకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో సోమవారం ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల వేదిక వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభ తరుణంలో వచ్చే సంక్రాంతి పండుగ మనకు అత్యంత ఆనందం తెస్తుందన్నారు. రైతు తాను చెమటోడ్చి పండించిన పంటలు చేతికి వచ్చి రైతు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ సంక్రాంతి వేడుకల్లో పెద్ద సంఖ్యలో జాతీయ ప్రముఖులు హాజరవుతారన్నారు. దీన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వివిధ జాతుల తెగల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, వృత్తులు ప్రతిబింబించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఒక మైలురాయిగా నిలవనుంది. దీనిలో అనేక రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, తోలుపెద్దులు, పులివేషాలు, కోలాటం, తప్పెటగుళ్ళు, దిన్సా డాన్స్, కర్రసాము, డప్పు డాన్స్, గంగిరెద్దులు, హరిదాసులు, చిలక జోస్యం, అలాగే చెక్క భజన, యు నేమ్ ఇట్ విల్ బి దేర్. మన సంక్రాంతి సంబరాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క సాంస్కృతిక జానపద కళలు, నృత్యాలు, ఇది కాకుండా సాయంత్రం ప్రతిరోజు ఈవినింగ్ మ్యూజికల్ నైట్ ఉండనుంది. అద్భుతమైనటువంటి గాయకులు, గాయికలు ఇక్కడ 3 గంటల పాటు ప్రతిరోజు 4 గంటల పాటు సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు ఉర్రూతలు ఊగించేలా సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి పాటలతో ఈ విశాఖపట్నం నగరంలో ఒక అద్భుతమైనటువంటి వినోద కార్యక్రమాన్ని క్రియేట్ చేయబోతున్నాం. సో దీనికి పెద్ద ఎత్తున స్థానికులే కాదు, నాకు తెలిసి బయట జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆ స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక. ఇవే కాకుండా అనేక మంది కళాకారులు ఇప్పటికే రామపడే గారు కూడా మేము కొంతమంది ప్రముఖులతో, సినీ రంగ ప్రముఖులతో కూడా మాట్లాడటం, కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా నేను మాట్లాడటం, వారు కూడా వస్తానని నాకు హామీ ఇవ్వటం, అనేక మంది ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతోంది. ఇందులో అందరూ ఆహ్వానితులే. ఏ పార్టీ వారిని ఇక్కడ అందరినీ, వైసీపీ వారైనా, టీడీపీ వారైనా, కమ్యూనిస్టులైనా అందరికీ ఆహ్వానమే. డీటెయిల్స్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం లింగోటం వద్ద పీలాయిపల్లి కాల్వను పరిశీలించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
స్థానిక రైతులతో మాట్లాడుతూ మూసి నీళ్లను శుద్ధి చేసి సరఫరా చేస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే చౌటుప్పల్ అబ్బాయి హేమంత్ రెడ్డి బ్రిటన్ దేశానికి చెందిన అమ్మాయి హార్లీ వివాహం సందర్భంగా చౌటుప్పల్లో నిర్వహించిన వివాహ వేడుకల్లో పాల్గొని వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకటరెడ్డి, ఉజ్జిని యాదగిరి రావు చౌటుప్పల్లో నిర్మించనున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనుల్ని పరిశీలించి పనులు నాణ్యతతో చేయాలని కాంట్రాక్టర్కు పలు సూచన ఇచ్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాగార్జున సాగర్లో ఆదివారం అర్ధరాత్రి 168 ప్యాకెట్ల గంజాయి పట్టివేత. ఖాళీ టమాటా ట్రైల మధ్య గంజాయిని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయి నాగార్జున సాగర్ ఏపీ సరిహద్దు చెక్పోస్టు వద్ద పట్టుకున్న సాగర్ పోలీసులు అదుపులోకి 4 నిందితులు. తిరుపతి జిల్లా కోట మండలం గూడాలి గ్రామానికి చెందిన వేమారెడ్డి షనీల్ రెడ్డి యువత ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు తిన్నెలపొడి గ్రామ సమీపంలో ఉన్న శ్రీనగర్ గిరిజన కాలనీలోని 100 మందికి ఆహారం, 30 మందికి దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన గూడలి పంచాయతీ ఉప సర్పంచ్ పల్లుమల్లు విజయసారథి రెడ్డి చేతుల మీదుగా దుప్పట్లు, ఆహార పొట్లాలను అందించారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ కాలనీలో నాన్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ సెంటర్ ఉపాధ్యాయుని మేరీ కుట్టి అభ్యర్థన మేరకు ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని విజయసారథి రెడ్డి, షనీల్ రెడ్డి యూత్ అధ్యక్షులు అమలూరు నాగార్జున తెలియజేశారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుల్లయ్య, గుంటక పవన్, మెట్టు నాగేంద్ర, తిరుమల, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అమ్మా దేనికి ఇస్తున్నావా? రామ్కుమార్ రెడ్డి పుట్టినరోజు ఆ సందర్భంగా మీకు సరేనా? ఎస్టీలకి
ఏమ్మా కాలనీ ఏం కాలనీ ఇదే సాయినాథా సాయినగర్ జాగ్రత్తగా దుప్పటి కప్పుకోండి రామకుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నేదురుమల్లి రామకుమార్ రెడ్డి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఎస్టీ కాలనీకి 100 మంది భోజనాలకు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా 30 మందికి దుప్పట్లు పంపకం జరిగింది. ఇది మన నేదురుమల్లి రామకుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరికీ తెలియజేస్తూ మా గోడల సర్పంచి తర్వాత ఆములూరు నాగార్జున ఈ అందరూ కలిసి ఏమారెడ్డి సనీరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నేదురుమల్లి రామకుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మా ప్రీతం నాయకుడు మా పంచాయతీ యొక్క వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు వేమారెడ్డి షనీల్ రెడ్డి యొక్క పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా రామకుమార్ రెడ్డి గారు ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో ఎల్లవెల్ల సుఖసంతోషాలతో ఉండాలని, అదేవిధంగా వెంకటగిరిలో రేపు ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఈ కార్యక్రమం ద్వారా మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా ఈ రకంగా ఎన్నో జన్మదిన పుట్టినరోజు జరుపుకోవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా కోట మండలంలోని పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం సకాలంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కోట పట్టణ అధ్యక్షులు ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్ తహసీల్దార్ పద్మావతిని కోరారు. గ్రీవెన్స్ డే సందర్భంగా తహసీల్దార్ పద్మావతి ఎంపీటీఓ భవానీలను కలిసిన షంషుద్దీన్ కోట పట్టణంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ సరుకుల పంపిణీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. అలాగే పంచాయతీకి ఆదాయ వనరులు వచ్చినప్పటికీ పంచాయతీలో స్టేషనరీకి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వార్డు సభ్యులు బాబు అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గ్రీవెన్స్ డే సందర్భంగా కోట గ్రామ పంచాయతీలోని 10వ నెంబర్ షాప్ 4వ నెంబరు యొక్క రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో గత నెల బజారు వీధి నందు పూర్తిగా ఎవరికి కూడా పేద ప్రజలకు బియ్యం అందలేదు. ఈ నెల కూడా ఇప్పటి వరకు ఇంకా టైం ఉంది. ఇంకా ఇదే రోజు 8వ తేదీ కావస్తున్న పేద ప్రజలకు రెక్కాడితే కానీ డొక్కాడిని ప్రధానికానికి బియ్యం అందలేదు. ఈ యొక్క బియ్యం సరఫరాలో జరుగుతున్న ఈ చర్యపైన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎందుకు జరుగుతుందని ఈరోజు అడిగితే ఈ యొక్క బియ్యం యొక్క కరెక్ట్గా ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంత బియ్యం ఇవ్వాలనేది ఆన్లైన్లో కూడా వస్తుంది. ఎందుకు వేయలేదు ఈ బియ్యం ఏడికెళ్ళాయని మేము ప్రశ్నిస్తే ఆ బండికి సంబంధించిన ఆపరేటర్ని అడిగితే ఈ బయట ఊళ్ళో కార్డులు తీసుకొచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారని చెప్పారు. ఆ విధానాన్ని అరికట్టి కోట గ్రామ ప్రజలకు అందరికీ కూడా ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అందించవలసిందిగా మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఎంఆర్ఓ గారు స్పందించి ఇంక నుంచి అలాంటి ఇబ్బందికర పరిస్థితి రాదు, ఇంక నుంచి కోట గ్రామ ప్రజలందరికీ కూడా రేషన్ బియ్యం సకాలంలో అందిస్తామని చెప్పినందుకు ఎంఆర్ఓ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కోట సచివాలయం బిట్టు 1వ సచివాలయంలో ఏది కూడా పేపర్స్ కానీ పేద ప్రజలకు ఏది కూడా అందుబాటులో లేదు. తుఫాను వచ్చినప్పటి నుంచి కూడా ఆన్లైన్ అలాంటివన్నీ కూడా రిపేర్ వచ్చేసినాయి. అది కూడా ఎండిఓ గారి స్పందన కార్యక్రమంలో ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది కూడా రిపేర్ చేసి పేద ప్రజలకు ఉపయోగంలో తీసుకురావాలని మేము ఎండిఓ గారి దృష్టికి తీసుకొచ్చాము. అది కూడా సకాలంలో ప్రజలకు అందుబాటులో తేవాలని ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా స్పందించి
ఇప్పుడే ఆ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కోట పంచాయతీకి మేము నిజం గెలవాలనే నినాదంతో ముందుకెళ్ళి నిజాన్ని గెలిపించారు ప్రజలందరికీ, పాతికేయులందరూ కూడా. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా సుమారుగా నాకు తెలిసి 20 లక్షల దాకా మన పంచాయతీకి ఆదాయం వచ్చింది అని రమారమిగా తెలుస్తుంది. కొరవ కూడా ఆదాయం వచ్చి ఇంకా పంచాయతీకి ఆదాయం వచ్చేదానికి సెక్రటరీ గారు ఏ విధమైన చర్యలు తీసుకొని ముందుకెళ్లాలో ఆలోచించి కోట పంచాయతీ రాబడిని, రెవెన్యూని పెంచాలని మా వార్డు మెంబర్లందరూ తెలుగుదేశం పార్టీ తరఫున సెక్రటరీ గారిని విన్నవించుకున్నాము. ఇప్పుడు మన పంచాయతీ ఆదాయ మార్గంలో ఉంది. ఈ యొక్క ఆదాయ మార్గంలో ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో కోట గ్రామంలో ఎక్కువగా దోమలు పెడుతుంది. దాన్ని నివారించవలసిందిగా సెక్రటరీ గారికి తీసుకెళ్ళిన ఆయన కూడా 2-3 రోజుల్లో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తారని చెప్పారు. అందరూ అధికారులు స్పందించిన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. తిరుపతి జిల్లా కోట మండలం కోట పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చేతుల మీదుగా కార్మికులకు దుప్పట్లను అందించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య మీడియాతో మాట్లాడుతూ 2002వ సంవత్సరం నుండి దాతల దాతృత్వంతో నిరుపేదలకు తమ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని, అందుకు దాతలకు రుణపడి ఉన్నట్లుగా తెలిపారు. హైదరాబాద్కు చెందిన చర్లంచెర్ల ప్రభాకర్ జ్ఞాపకార్థంగా వారి కుమారులు సుబ్రహ్మణ్య కుమార్, వేణుగోపాల్ దాతృత్వంతో ఈ రోజు కార్మికులకు దుప్పట్లను అందించడం జరిగిందన్నారు. నిస్వార్థంతో తమ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలని గుర్తిస్తున్న దాతలు తమ సంస్థ ద్వారా పేదలను ఆదుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సేవా కార్యక్రమంలో దాతలు భాగస్వామ్యం కావాలని అల్లం రమణయ్య కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మహారాజ్ की जय, సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय. 2002వ సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతమంది విద్యార్థులకు, వికలాంగులకు, కుట్టు పని నేర్చుకున్నటువంటి వాళ్ళకి కుట్టు మిషన్లు, కంటి ఆపరేషన్లు, చెట్టు నాటడం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమం చేస్తూ వస్తూ ఉంది. ఇప్పటి వరకు కొన్ని వందల మంది విద్యార్థులు చదువుకున్నారు. కొన్ని వేల మందికి దుప్పట్లు, చీరలు అవన్నీ పంపకం చేయడం జరిగింది. ఎంతమందికి కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ వాస్తవులు డాక్టర్ ప్రభాకర్ రావు గారు జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారులు చలంచర్ల సుబ్రహ్మణ్య కుమార్ గారు, వేణుగోపాల్ గారు వాళ్ళ దాతృత్వంతో వాళ్ళు పంపించిన 200 మందికి దుప్పటి పంపిణీ కార్యక్రమానికి పంపించారు. దాంట్లో భాగంగా ఈరోజు పంచాయతీ కార్మికులకు దుప్పట్లు అందజేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని సహాయం చేసినటువంటి దాతలు ఇంకా ఉన్నతమైన స్థాయికి వచ్చి ఎంతమందికి చేతినిచ్చి తోడ్పాటు అందజేయవలసిందిగా హృదయపూర్వకంగా ఈ మంచి కార్యక్రమాన్ని సేవలు అందించినందుకు వారికి బాబా ఆశీస్సులు ఎల్లబెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన ఈఓ గారు శ్రీనివాసులు గారు, మన సర్పంచ్ గారు వెంకటరమణమ్మ గారు వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సాయిరాం. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని లోతువానిగుంటలో నివసించే వారంతా దినసరి కూలీలు. కాలనీలో తాగేందుకు కూడా నీళ్లు లేవని, అలాగే మౌలిక వసతులు పూర్తిగా కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఓట్ల కోసం మా కాలనీకి ఓట్లు ఎలా వస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటూ ప్రకటన ఇస్తున్నారే కానీ పేదవారికి అందడం లేదని బాధలను వెలకెక్కారు. దీంతో కాలనీ వద్ద రోడ్డుపై బైఠాయించి దీంతో సుమారు గంట సేపు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. Yes, I am.
పౌలు పోసతులు లేవని రాజకీయ నాయకులు కాదు గుప్పంగా చేశారా? రేపు ఓట్లకు రాకుండా ఉంటాడా లోపల గుట్టకి? అది చేస్తామని మేము ఎట్టేస్తాము. మాకేది ముట్టల. ఆయన పెట్టిన నవరత్న కార్యక్రమంలో మాకేది ముట్టల. మటుకు ఏ రాలా. మేము ఏ లోన్లు పెట్టుకున్నా కూడా మాకు రాలా. ఏది మాకు అందల. జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర ఓట్లు లేవని ఆయన మా ఏరియా ఎంతమంది జనం ఉంటారు, మాకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, మా ఏరియాలో ఓటర్లు లేరనే మాకు ఈ పని చేసింది. దయచేసి ఆయనకి నమస్కరించి చెప్తున్నాను. మమ్మల్ని దయచేసి మా పేద ప్రజల్ని దయచేసి చర్య తీసుకోమని కోరుతున్నాను. జగన్మోహన్ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, పేకాట, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజన్లోని పోలీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాబోయే సంక్రాంతి పండుగను ఆనందంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని, ఎక్కడైనా కత్తులు, కోడి పందాలు, పేకాట నిర్వహిస్తే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాల్లో ఎటువంటి అశ్లీల నృత్యాలు నిర్వహించరాదని పోలీస్ శాఖ తరపున ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనందోత్సవాలతో పిల్ల ఫ్యామిలీ అందరితో మీరు సక్రమంగా చేసుకొని ఆనందించాలని చెప్పి మా విజ్ఞప్తి. గూడూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో రాబో సంక్రాంతి సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి శుభాకాంక్షలు. అలాగే పండగని సక్రమంగా చేసుకొని ప్రజలు సంతోషకరంగా ఉండాలని చెప్పి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే దానికి ఈక్వల్గా సహజంగా పండగల సందర్భంగా యువత కొంచెం బయట నుంచి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చూడల్లో ఉంటూ ఏదైనా చిన్న బెట్టింగ్ డ్యాన్సులు కానీ లేకపోతే అలాగే పేకాటలు కానీ, కోడి పందాలకు కూడా బెట్టింగ్లు పెట్టుకోవడం, కత్తులు కట్టుకోవడం, ఇలాంటి సాంప్రదాయాలు అనేవి కరెక్ట్ కాదు. పేకాట డబ్బులు పెట్టి ఆడటం కానీ, ఇలాంటి డ్యాన్సులు కానీ నిషేధం. అలా చేస్తే మటుకు వారి మీద యాక్షన్ తీసుకుంటాము. అందువల్ల వాళ్ళు పండుగలాగా చేసుకొని సక్రమ మార్గంలో చేసుకోవాలి, కానీ ఒక్కర మార్గంలో ఎలాంటి తప్పులు చేసి వాళ్ళు అనవసరంగా కేసులు తీసుకోకూడదని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మనకి గ్రామోత్సవాలు ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈ గూడూరు సబ్ డివిజన్ పరిధిలో చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి. నాకు నాలెడ్జ్ ప్రకారం ఇక్కడ బాగా పండుగ చాలా సంతోషకరంగా చాలా గొప్పగా చేసుకుంటారు. దేవుని విగ్రహాలు ఊరేగించడం కానీ, గ్రామోత్సవాలు కానీ, ఆ పండుగ సందర్భంగా ఎలాంటి డ్యాన్సులు అయితే ఎలా చేసేది ఏం లేదండి. ముందుగానే చెబుతున్నాము. మీకు ఏదైనా ఉంటే నాటకాలు, లేకపోతే ఏదైనా ఉంటే ఆటల పోటీలు పెట్టుకోవచ్చు, యువతను ప్రోత్సహించవచ్చు. క్రికెట్ పోటీలు కానీ, లేకపోతే బాస్కెట్బాల్ కానీ, టెన్నిస్ కానీ, వాలీబాల్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇంకేదన్నా సోషల్ ఈవెంట్స్, పేకాటలు కొన్ని లాడ్జీల్లో కానీ, కొన్ని గెస్ట్ హౌస్లో కానీ బెట్టింగ్లు పెట్టి పేకాటలు ఆడితే మటుకి గ్యారెంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. డబ్బులు మోసపోవడం కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయింది బాగా. దానితో పాటు సైబర్ క్రైమ్ ఎక్కువ అయిపోయింది బాగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జేసీఏ శ్రీకాకుళం మెయిన్ సేవలు అంతర్జాతీయ స్థాయిలో వినపడాలి. నూతన కార్యవర్గ పరిచయ వేదికలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుంట లక్ష్మీదేవి. మహబూబాబాద్ నుండి రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శశాంక్ బద్రి ఘనంగా సన్మానించిన జిల్లా అధికార యంత్రాంగం. పెండింగ్ లో ఉన్న మున్సిపల్ కార్మికులు, డీఏలు, టీఏలు సెలవు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. జీవీఎంసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల ధర్నా.
నాగార్జున సాగర్లో ఆదివారం అర్ధరాత్రి గంజాయి పట్టివేత. మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయి పట్టుకున్న సాగర్ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.